నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఒక్క చుక్క విషం మన నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. కానీ అదే విషాన్ని అత్యంత సూక్ష్మ మోతాదులో శక్తి రూపంలోకి మారిస్తే ప్రాణాల్ని హరించే ఆ విష పదార్థమే అమృతతుల్యమైన ఔషధంగా పనిచేస్తుందని చెబుతుంది హోమియో వైద్యం. క్రోటాలస్ ఔషధం అలా తయారైంది. కట్లపాము విషం నుంచి తయారయ్యే క్రోటాలస్ ఔషధం రక్తస్రావాల్ని అరికట్టేందుకు బాగా పనిచేస్తుందని చెబుతారు నిపుణులు. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన హోమియో ఔషధం క్రోటాలస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క చుక్క విషం మన నిండు ప్రాణాల్ని హరిస్తుంది. కానీ అదే విషాన్ని అత్యంత సూక్ష్మ మోతాదులో శక్తి రూపంలోనికి మారిస్తే ప్రాణాల్ని హరించే ఆ గరళమే మన పాలిట అమృతతుల్యమైన ఔషధంగా మారుతుంది. క్రోటాలస్ అలాంటి ఔషధమే. రాటిల్ స్నేక్ అనే కట్లపాము విషం నుంచి తయారు చేసే క్రోటాలస్ ఔషధం రక్తస్రావాల్ని అరికట్టేందుకు మేలైన ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. కట్లపాముల నుంచి సేకరించిన విషంతోనే ఈవేళ విషానికి విరుగుడు టీకాను తయారు చేస్తున్నారు. హోమియో వైద్యంలో వాడే పొటెన్సీలు ఈ విషం నుంచే తయారవుతాయి. క్రోటాలస్ ఔషధం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హెర్రింగ్ ఆయన హ్యాన్మన్ శిష్యుడు. హ్యాన్మన్ అంతా గొప్పవాడు. ఆయన అమెరికా వైద్యుడు. ఆయన క్రోటాలస్ హార్డెస్ అంటే కట్లపాము విషాన్ని ఔషధంగా మార్చి మనకి ఎంతో సేవ చేసిన వాడయ్యాడు. ఎలాగంటే మామూలుగా ఎక్కడైనా సరే మనకి ముక్కునమ్మట నెత్తురు పడడం, నోటెమ్మటి నెత్తురు పడడం, విరోచనాల్లో నెత్తురు రావడం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధుల్లో జరిగేటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కానీ పచ్చకామెరలు అయినాయి అనుకోండి. పచ్చకామెరలు ముదిరి ఉమ్ములో ఊస్తే నెత్తురు, మూత్ర విసర్జన చేస్తే నెత్తురు, మల విసర్జన చేస్తే నెత్తురు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోండి. చాలా ప్రమాదం. ఇంకా ఆయన బ్రతుకుతాడని అనుకోలేము. అలాంటి పరిస్థితుల్లో క్రోటాలస్ హార్డెస్ ఇస్తే మొత్తం వ్యాధి అంతా కూడా శుభ్రంగా నివారణ జరిగి ఆరోగ్యవంతుడవుతాడు. అందువల్ల ఎక్కడైనా సరే హెమరేజెస్ రక్తస్రావాలు అంటూ ఎక్కడైనా ఉంటే ఏ వ్యాధులైనా అది సెప్టిక్ అంటాం మనం. ఈ సెప్టిక్ కండిషన్స్ అన్నిట్లో కూడా మనం క్రోటాలస్ హార్డెస్ని వాడుకునే అవకాశం ఉంది. ఒక్కోసారి మనం ఆహారం సరిపడకపోతే ఫుడ్ పాయిజనింగ్ అంటాం, వాంతులు అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ వాంతులు అయ్యే సందర్భాల్లో చాలా ఉపయోగమైనటువంటి ఔషధం ఈ క్రోటాలస్ హార్డెస్. స్టమక్ క్యాన్సర్ ఉన్నదనుకోండి, స్టమక్లో మామూలుగా ముందు అల్సర్ తర్వాత క్యాన్సర్. ఈ క్రోటాలస్ హార్డెస్ చాలా ఉపయోగపడేటువంటి ఔషధం. క్రోటాలస్ ఔషధాన్ని రక్తస్రావాల్ని ఆపేందుకు మేలైన మందుగా చెబుతారు నిపుణులు. శరీరంలో రక్తస్రావాలు అవి మలద్వారం నుంచి కావచ్చు, మూత్రంతో పాటు కావచ్చు, లేదా ముక్కు గొంతు నుంచి రక్తస్రావాలు కావచ్చు. ఇలాంటప్పుడు క్రోటాలస్ ను వాడుకుంటే రక్తస్రావాలు ఆగిపోతాయి. క్రోటాలస్ వ్యక్తుల్లో నిద్ర లేచిన తర్వాత వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తుంటాయి. లక్షణాలు అకస్మాత్తుగా ప్రమాదకర స్థాయిలకు చేరుకుంటాయి. క్రోటాలస్ ఎప్పుడూ విచార మనస్కులుగా ఉంటారు. మందకొడిగా కదులుతుంటారు. కొన్నిసార్లు మతిభ్రంశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వీరికి మాంసాహారం అంటే ఎక్కువ మక్కువ. ప్రత్యేకించి పంది మాంసాన్ని బాగా ఇష్టపడతారు. ధరించిన దుస్తులు బిగుతుగా ఉండి బాధ పెడుతుంటాయి. పొట్టలో ఏమీ ఇమడదు, ఏమీ తినలేరు. తిన్న ఆహారమంతా వాంతి అయిపోతూ ఉంటుంది. స్త్రీలైతే నెలసరి సమయంలో వాంతులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. క్రోటాలస్ వ్యక్తులకు ఆకలి ఎక్కువ. మసాలాల్ని, తీపిని బాగా ఇష్టపడతారు. క్రోటాలస్ ని ఎంపిక చేసుకునే ముందు శారీరకంగా, మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఔషధాలను వాడుకునేటప్పుడు రోగ లక్షణాలే కాకుండా రోగి లక్షణాలు కూడా దాన్ని జతపరుస్తాం. రోగ లక్షణాలు, రోగి లక్షణాలు. ఉదాహరణకి మామూలుగా
ఏ వ్యాధి అయినా ఉండొచ్చు. నిద్రపోతే వ్యాధి లక్షణాలు పెరుగుతున్నాయి అనుకోండి, అది వ్యాధి లక్షణం కాదు, అది రోగి లక్షణం. అది అంటే ఆ రోగి నిద్ర కానీ పోయాడు అంటే బాధలు పెరుగుతాయి. మన వాళ్ళు వెనకటి రోజుల్లో అంటుండేవాళ్ళు, ఒక్కోసారి ఏదైనా జ్వరం వస్తే నిద్రపోనిచ్చేవాళ్ళు కదా పిల్లల్ని, నిద్రపోతే జ్వరం పెరుగుద్ది అని చెప్పి అన్నట్టుగా. అందువల్ల అది రోగి లక్షణం. యాగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్ ఇది కానీ ఉంటే మనం ఎప్పుడైనా సరే లాకిసిస్ కానీ కురటాలస్ కానీ అంటే ఈ రెండు ఈ పాము విషాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా పుండు పడ్డది లేదా గాయమైంది, అది సెప్టిక్ అయింది, అది కుళ్ళే పరిస్థితికి వస్తూ ఉంది, చాలా సీరియస్. అట్లాంటి సందర్భాల్లో దీనికి మనం కురటాలస్ వాడుకోవాలి. ఎప్పుడైనా సరే వ్యాధి వస్తే ఇవాళేమో జ్వరం పడ్డాడంటాం, రేపు జ్వరం ఎక్కువైపోయిందంటాం, 3వ రోజుకే అతను కోమాలోకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ర్యాపిడ్ డిటూరేషన్ అది కేస్. ఈ సందర్భాల్లో ఎప్పుడు కూడాను ఈ పాము విషాలు లాకిసిస్ కానీ క్రోటాలస్ కానీ చాలా ఉపయోగపడినటువంటి. యాంజైనా ఈ గుండె వ్యాధి, చాలా గుండె వ్యాధులు అంటే యాంజైనా ఈ ఛాతీలో నొప్పి వస్తుంది, తప్పక ఇది ఆలోచించాల్సిన విషయం. మామూలుగా టాన్సిల్స్ వస్తాయి ఎవరికైనా, ఒక్కోసారి టాన్సిలైటిస్ అంటాం. కానీ టాన్సిలైటిస్ బాగా సీరియస్ స్టేజ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ క్రోటాలస్ సాల్డస్ ఉపయోగమైనటువంటి ఔషధం. స్టమక్ ప్రాబ్లం ఉండి వాంతులు విపరీతంగా అవుతుంటే క్రోటాలస్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. గుండె జబ్బులు కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, సెగ్గడలు కావచ్చు, జాండిస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం క్రోటాలస్ వ్యాధిని ఔషధాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు పెరాలిసిస్ వచ్చిందనుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మామూలు వృద్ధాప్యంలో మామూలు మైండ్ ఫర్గెట్ఫుల్నెస్, మతిమరుపు, ప్రతి ఆఖరికి తన ఇంటికి వెళ్ళాలన్నా దారి మర్చిపోతాడు, దగ్గర వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాడు, వాళ్ళ అబ్బాయి భార్య వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాడు, ఫర్గెట్ఫుల్నెస్. అప్పుడు క్రోటాలస్ సాల్డస్ చాలా ప్రయోజనకరమైనటువంటి ఔషధం. క్రోటాలస్ ఔషధం రక్తస్రావాల్ని అరికట్టడంతో పాటు మెదడు వ్యాధుల్లోనూ మతిమరుపును తగ్గించటంలోనూ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా కుప్పకూలిన రోగులకు క్రోటాలస్ ఔషధం సంజీవినిలా ఉపయోగపడుతుంది. పచ్చకామెర్లు ముదిరిపోయి కాలేయం పూర్తిగా దెబ్బతిని రోగి కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా క్రోటాలస్ను ఎంపిక చేసి వాడుకోవాలి. ఒంటి మీద రక్తపు మచ్చలు కనిపిస్తున్నప్పుడు క్రోటాలస్ను అందిస్తే మచ్చలు ఇట్టే తగ్గిపోతాయి. గుండెపోటు వచ్చినప్పుడు, ఛాతీలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు కూడా క్రోటాలస్ను వాడుకోవచ్చు. పచ్చకామెర్లు, డిఫ్తీరియా కలిసి బాధిస్తున్నప్పుడు, అన్నకోశంలో అల్సర్లు, క్యాన్సర్లు బాధిస్తున్నప్పుడు క్రోటాలస్ని ఎంపిక చేసి వాడుకుంటే బాధలు తగ్గుముఖం పడతాయి. క్రోటాలస్ 200 cc మాత్రల్ని వారానికి ఒకసారి చొప్పున గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. చిన్నపిల్లలు ఎక్కువగా టీవీ చూస్తుంటే వారికి మాటలు సరిగా రాకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఎక్కువగా టీవీ చూస్తూ కూర్చోవడం వల్ల పిల్లలు ఇంట్లోని పెద్దవారితో మాట్లాడడం తగ్గిస్తారు, మాటలు వినడం, గ్రహించడం కూడా తగ్గుతుంది. టీవీ కారణంగా పిల్లలు కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు, సంభాషణలు వినడం 7% దాకా తగ్గిపోతున్నట్లు పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలు టీవీ చూడటంలో నిమగ్నమవడంతో ఇంట్లో పెద్దవారి మాటలపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం మందులో ఇన్సులినో తీసుకోవాల్సి ఉంటుంది. మందుల విషయంలో ఎలా ఉన్నా ఇన్సులిన్ విషయానికి వచ్చేసరికి మనలో చాలా మందికి రకరకాల నమ్మకాలు, భయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఇన్సులిన్ని మొదలు పెడితే జీవితాంతం వాడాల్సి ఉంటుందని, ఇన్సులిన్ ఇంజెక్షన్ బాధాకరంగా ఉంటుందని, ఇన్సులిన్తో సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని, ఇలా చాలా నమ్మకాలే కనిపిస్తాయి. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? ఇన్సులిన్పై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సులిన్ ఉన్నదండి అర్థం చేసుకోవాల్సింది, ఇది మత్తు మందు కాదు, మత్తు పదార్థం కాదు, అలవాటైపోయేది కాదు. ఇన్సులిన్ అనేది ఒక హార్మోను, లోపల తయారవ్వలేదు లేదా లోపల ఉన్నది సరిగా పనిచేయలేదు కాబట్టి అది బయట నుంచి అందబెడుతూ దాన్ని మెయింటైన్ చేయడానికి ఇచ్చే పదార్థం ఇది ఇన్సులిన్ అనేది. సో
దీన్ని ఒక్కసారి వేసుకుంటే 2-3 రోజులు వేసుకుంటే లేదా 2-3 నెలలు వేసుకుంటే ఇంకెప్పటికీ ఇన్సులిన్ వాడాలి అన్నది అపోహ. ఇది కొంతమంది కేసులో ఖచ్చితంగా వాడాలి. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్లో ఖచ్చితంగా వాడాలి. ఇన్సులిన్ తప్ప వేరు మార్గం లేని టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్లో వాడాలి. కానీ చాలామంది పేషెంట్స్లో కొన్నిసార్లు ఇన్సులిన్ కానీ మీ కేసుకి తగ్గట్టుగా మీ డాక్టర్ గారు అడ్వైజ్ చేసినప్పుడు కొన్నాళ్ళు ఇన్సులిన్ వాడి దాంతో మంచిగా కంట్రోల్ చేస్తే మీ లోపల వ్యవస్థ మేలవుతుంది. కాబట్టి దాని ద్వారా హార్మోన్ల వ్యవస్థ బెటర్ అయ్యి ఇన్సులిన్ యొక్క బ్యాంక్ కొద్దిగా వృద్ధి చెందుతుంది. కాబట్టి అలాంటి కేసుల్లో మీరు ఎప్పటికీ అలవాటు అవుతుందని వెనక్కాడకుండా ఇన్సులిన్ వాడడం మంచిది. ఇప్పుడు ఇన్సులిన్ అన్నది హార్మోన్ కాబట్టి షుగర్ తగ్గించడానికి వాడుతున్నాము. కరెక్ట్ పద్ధతిలో వాడుతూ అండ్ కరెక్ట్గా చెక్ చేసుకుంటూ డోస్ అడ్జస్ట్ చేస్తే ఇటువంటి భయాలు అక్కర్లేదండి. అండ్ ఇన్సులినే కాబట్టి షుగర్ డౌన్ అయిపోతుంది, టాబ్లెట్ అయితే డౌన్ అవ్వదు, అందుకే టాబ్లెట్ వాడదాం అన్నది కూడా అపోహ. అవసరాన్ని బట్టి ఇన్సులిన్ మీరు ఇస్తే దాన్ని మెయింటైన్ చేయడంలో ప్రాబ్లం లేదు, హైపోగ్లైసిమియా అవ్వదు. కాకపోతే ఒక విషయం ఇక్కడ చాలా వాళ్ళని బట్టి హై షుగర్ ఉన్న పేషెంట్ ఉన్నాడు, వాళ్ళకి హెచ్బిఎన్సి 13, 12, 10.5 అబవ్ ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 250, పోస్ట్ ప్లాంట్ బ్లడ్ షుగర్ 350 ఉన్నది. ఇటువంటి సిచ్యుయేషన్లో ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళకి కొన్నాళ్ళ బట్టి షుగర్ బాడీ హై షుగర్కి అలవాటు పడింది. కాబట్టి వీళ్ళలో ఇన్సులిన్ ఇచ్చినప్పుడు సహజంగానే ఆ 350 నుంచి 270 దాకా 70-80 తగ్గినా కానీ చెమటలు పట్టి గుండె దడ గాబరా ఫస్ట్ టైం ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఆ టైంలో అది నిజంగా లో బ్లడ్ షుగర్ వల్ల కాదు, బాడీ రీఅడ్జస్ట్ అవుతుంది. కాబట్టి అలా లో బ్లడ్ షుగర్ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలామంది పేషెంట్లు ఇన్సులిన్ వేసుకుంటే ఇలా ఉంది ఇలా అవుతుంది అన్న అపోహ ఉంటుంది. ఆ టైంలో ఇది కూడా ఇన్సులిన్ ఇచ్చినప్పుడు సామాన్యంగా మేము చెప్తూ ఉంటాము, ఇట్లా ఉండొచ్చమ్మా, మీ బాడీ రియాక్ట్ అవ్వచ్చు, భయపడకండి, ఆ టైంలో ఏదో ఒకటి తినండి, మళ్ళీ ఆహారం కూడా కొంచెం ఎక్కువసార్లు తినేట్టుంటే మీరు బాడీ ఖచ్చితంగా ఆ టైంలో ఇన్సులిన్ అవాయిడ్ చేసేయడం ఆపేయడం అలా చేయకూడదు. నెక్స్ట్ డోస్ కూడా మామూలుగా వాడుతూ బాడీ అడ్జస్ట్ అయితే థింగ్స్ విల్ బి ఫైన్. సో మీరు ఈ అపోహ తీసుకోండి. కానీ ఎట్ ద సేమ్ టైం ఇన్సులిన్ వాడుతూ మంచి కంట్రోల్ ఉంటూ కూడా మీరు అదే డోస్ వాడుతూ డోస్ తగ్గించకపోతే మళ్ళీ లో షుగర్ అవుతుంది. సో దట్ ఇన్సులిన్ పేషెంట్స్లో చెక్ చేసి డోస్ అడ్జస్ట్ చేస్తూ మెయింటైన్ చేసుకుంటే మనకు ఇన్సులిన్ నుంచి భయపడాల్సిన పని లేదు. ఈ షుగర్ పేషెంట్కి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి షుగర్ బాగా పెరిగితే ఇన్సులిన్ ఆ దశలో ఇన్సులిన్ ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్ యొక్క పరిస్థితి తొందరగా మెరుగవుతుంది. కాబట్టి వాళ్ళలో ఇన్సులిన్ ఇస్తూ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తూ కొన్నాళ్ళు వాడి మళ్ళీ టాబ్లెట్ల మీదకి వస్తాం. అలాగే పేషెంట్ ఏదైనా కారణం చేత స్టీరాయిడ్ ట్రీట్మెంట్ వాడాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా టెంపరీగా ఇన్సులిన్ ఇస్తాం. జెస్టేషనల్ డయాబెటీస్ ట్రీట్మెంట్ అని గర్భిణిలో మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళలో షుగర్స్ ఆహారము వ్యాయామంతో కంట్రోల్ కానప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్కు ఇన్సులిన్ మాత్రమే ఇస్తాం. కొంతమంది పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు హాస్పిటలైజ్ పేషెంట్స్లో ఇన్సులిన్ ఇస్తాము. కొన్నాళ్ళు పరిస్థితి కుదుటపడ్డాక వాళ్లకు ట్రీట్మెంటు టాబ్లెట్లు మీద మార్చే పరిస్థితి ఉంటే అది మారుస్తామన్నమాట. కానీ ఇంకొక పరిస్థితి ఉన్నది, ఇది ఏంటంటే ఏ కారణం చేతనైనా షుగర్ పేషెంట్లో కొన్నాళ్ళుగా చెక్ చేసుకోలేదు, షుగర్ బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిలో దాన్ని గ్లూకోటాక్సిటీ అంటారు, అంటే హై షుగరే ఇంకా షుగర్ని ఇంకా ప్రేరేపిస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి కంట్రోల్ చేయడానికి కొన్నాళ్ళు ఇన్సులిన్ ఇస్తాం. అట్లా ఇచ్చినప్పుడు లోపల సిస్టమ్ పరిస్థితి బెటర్ అయ్యి మళ్ళీ టాబ్లెట్లు ఇంకా బాగా పనిచేసే పరిస్థితి. కాబట్టి వీళ్ళలో షార్ట్ టర్మ్ ఇన్సులిన్ థెరపీ అంటారు. జలుబు చేయకున్న గొంతులో నొప్పి, అన్నం ముద్ద మింగలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటే ఆ బాధలకు చాలా వరకు టాన్సిల్ల వాపే కారణంగా ఉంటుంది. గొంతు లోపల అంగిలికి ఇరువైపులా ఉండే టాన్సిళ్లకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అవి రెండూ వాచిపోయి మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో ఈ టాన్సిల్ల వాపు సమస్య బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టాన్సిల్ల వాపు ఉన్నప్పుడు యోగా చికిత్సల సాయంతో నొప్పి వాపు బాధల నుంచి ఎలా ఉపశమనాన్ని పొందొచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ టాన్సిల్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కరికి లైఫ్లో చిన్నపిల్లల వయసుల దగ్గర నుంచి కూడా ఏదో ఒకసారి కంపల్సరిగా వచ్చి తీరుతుంది. ఇది గొంతులో ఏర్పడేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి. ఈ టాన్సిల్స్ యొక్క ప్రభావం ముఖ్యంగా ఎడ్రినల్ గ్రంథి పైన చూపిస్తూ ఉంటుంది. ఇది పిల్లల యొక్క ఎదుగుదల పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది.
ఈ టాన్సిల్స్ అనేటటువంటివి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది వైరస్ టాన్సిల్స్, రెండోది బ్యాక్టీరియా టాన్సిల్స్. ఈ ఫస్ట్ వైరస్ టాన్సిల్స్ అనేటటువంటివి చిన్నపిల్లల్లో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా టాన్సిల్స్ అనేటటువంటివి కొద్దిగా పైబడినటువంటి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి సమస్యలకి మనం యోగాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సుప్త వజ్రాసనం మరియు ఉదాన ముద్ర. ఈ 2 ప్రాణాయామాలు, ఆసనం ప్రాణాయామాలు చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఇప్పుడు మనం ఈ సుప్త వజ్రాసనం ఏ విధంగా చేయాలి, ఉదాన ముద్ర ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చేయబోతున్నాం సుప్త వజ్రాసనం మరియు ఉదాన ముద్ర ప్రాణాయామం. ముందుగా ఈ సుప్త వజ్రాసనాన్ని దండాసనం మీదుగా వజ్రాసనానికి వచ్చి వజ్రాసనం మీదుగా ఈ యొక్క ఆసనాన్ని మనం చేస్తాం. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. ముందుగా దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా తీసుకొని రావాలి. దెన్ రైట్ లెగ్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి కాలు బట్టన వేలు 2 జతలో ఉంటాయి. ఛాతీ చక్కగా ఉంటుంది, వెన్ను నిటారుగా ఉంటుంది. ఇది వజ్రాసన స్థితి. ఈ వజ్రాసన భంగిమ నుంచి 2 చేతులు కూడా వెనక సపోర్ట్ తీసుకొని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నిదానంగా కుడి చేయిని మోచేయి మీదకి ఆనించి సపోర్ట్ మోచేయి మీద తీసుకోవాలి. దాని తర్వాత ఎడమ చేతిని కూడా మోచేతి మీద సపోర్ట్ తీసుకొని ఈ స్థితిలో నిదానంగా తలని నేల కానించాలి. మోచేతుల మీద నుంచి తలని నేల మీద కానించి 2 చేతుల్ని వెనకాతల స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు 2 చేతులు నిదానంగా లిఫ్ట్ చేస్తూ ముందుకు తీసుకొని రావాలి. 2 చేతులతో చీలమండల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు నిదానంగా 2 మోచేతుల మీద ముందుకు లేవాలి. దాని తర్వాత 2 చేతులు పూర్తి సపోర్ట్ తీసుకొని వజ్రాసనం స్థితికి రావాలి. ఇప్పుడు వజ్రాసన భంగిమ నుంచి ఫిస్ట్ టెక్నిక్ ద్వారా లెఫ్ట్ సైడ్కి ఒక పక్కకు వరిగి సుఖాసనానికి రావాలి. దీన్నే సుప్త వజ్రాసనం. ఇప్పుడు ఉదాన ముద్ర ప్రాణాయామం సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ లేకుంటే అర్ధ పద్మాసనంలో కానీ వీలు లేకుండా కుర్చీలో కానీ కూర్చొని విశ్రాంతిగా చేయాల్సినటువంటి ముద్ర. 2 చేతుల్ని ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచి చూపుడు వ్రేల్ని, మధ్య వ్రేల్ని, ఉంగరపు వేల్ని మరియు బటన్ వ్రేల్ని చివర్లో మాత్రమే తాకించి ఉంచాలి. చిటికెన వేలు మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంటాయి, వెన్ను నిటారుగా ఉంటుంది, భుజాలు వదులుగా ఉంటాయి, మెడ నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో గమనం అంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ప్రాణాయామం ఆపాలి. కళ్ళు తెరిచిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి ఈ సుప్త వజ్రాసనం. ఈ సుప్త వజ్రాసనాన్ని ప్రతిరోజు కూడా 5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఈ ఉదాన ముద్ర ప్రాణాయామం దీన్ని 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు రోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే దీనివలన చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి సమస్యల్ని సునాయాసంగా అధిగమించవచ్చు. కాబట్టి ఈరోజు నేర్చుకునేటటువంటి ఈ సుప్త వజ్రాసనాన్ని, ఉదాన ముద్ర ప్రాణాయామాన్ని ప్రతిరోజు మీరంతా ఆచరించి మీరంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.
టాన్సిల్ల వాపుతో బాధపడుతున్నప్పుడు ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా టాన్సిల్ల వాపు మూలంగా వచ్చే బాధల నుంచి ఎలా ఉపశమనాన్ని పొందొచ్చో చూశాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. తీవ్రమైన వేడి ధాటికి చర్మం పేలకుండా ఉండేందుకు స్నానం చేసిన తర్వాత మంచి గంధాన్ని అరగదీసి వచ్చిన లేపనాన్ని చర్మానికి పట్టించండి. చర్మం పేలకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.